రైల్వే రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ సంబంధించి మనకు ముఖ్యమైన ప్రెస్ రిలీజ్ అప్డేట్ రావడం జరిగింది. సో ఈ వీడియోలో 2024 జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎన్ని పోస్టులు భర్తీ అయినాయి, అదేవిధంగా 2025 జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటి వరకు ఎన్ని వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది, ఇంకా ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ కానికి దగ్గరలో ఉన్నాయి, దట్ ఈస్ బాకీ ఉన్నాయి, రిలీజ్ కాబోతున్నాయి. సో పూర్తి వివరాలు చూద్దాం. గ్రూప్ డి గురించిన 2025 గ్రూప్ డి నోటిఫికేషన్ మన ఇంకా ఫ్రెష్ నోటిఫికేషన్ రాలేదు. ప్రెసెంట్ నడుస్తున్న గ్రూప్ డి ఎగ్జామ్ అనేది 2024 నోటిఫికేషన్ అది. సో 2020 సంబంధించిన గ్రూప్ డి ఇంకా రాలేదు. దాని గురించి ముఖ్యమైన అప్డేట్ కూడా మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. సో ఈ పూర్తి ప్రెస్ రిలీజ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు సో రైల్వే మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు మనకు సో పార్లమెంట్ సాక్షిగా మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలు మనం చూద్దాం. ఓకేనా, రైట్. సో మనకు ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి ఈ నోటీస్ ప్రకారం మనకు సో ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ రైల్వే రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ ద్వారా మనకు సో నోటిఫికేషన్స్ వరుసగా రాబోతున్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సో రైల్వే ఎగ్జామ్స్ అనేవి సో ఫటాఫట్ స్పీడ్ మేనర్ లో రైల్వే ఎగ్జామ్స్ CBT1 ఫాలోడ్ బై CBT2 సో జరగబోతున్నాయి అనే సంకేతం మనకి ఇందులో ఏర్పడుతుంది. సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, రైట్. సో కొత్త చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిక్రూట్మెంట్ ఫర్ 1,20,579 వేకెన్సీస్. ఓకేనా, ఇది ఎప్పటి వరకు 2024. సో నోటిఫైడ్ ఇన్ 2024 అండ్ 2025. సో 2025 ఇప్పటి వరకు అంటే పార్లమెంట్ లో మినిస్టర్ గారు చెప్పినప్పటి వరకు సో ఎన్ని వేకెన్సీస్ నోటిఫై అయినాయి, 1,20,579 వేకెన్సీస్. ఇది ఎప్పుడంటే టుడే, యాజ్ పర్ టుడే, అప్ టు టుడే, యాజ్ అండ్ టుడే అని చెప్పచ్చు. ఓకేనా, రైట్. సో చూడండి, సో with no paper leakages, no malpractices, okay, with so railway recruitment సంబంధించి CBT1 ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం జరిగింది. సో ఎన్ని వేకెన్సీస్ కి 59,678 వేకెన్సీస్ కి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా మంచి వాతావరణంలో, స్టూడెంట్ ఫ్రెండ్లీ వాతావరణంలో 59,678 వేకెన్సీస్ కి CBT1 ఎగ్జామ్ ని కండక్ట్ చేసినాము అని చెప్పారు. ఓకేనా, రైట్. సో దాని తర్వాత మనకి ఇంకోటి చూడండి, ఇక్కడ చూడండి. సో టోటల్ గా ప్రెసెంట్లీ అన్నారు ఇక్కడ, జాగ్రత్త ఇది గమనించాలి. ప్రెసెంట్లీ ఇది కన్ఫ్యూజ్ చెందకూడదు, ఎందుకంటే కౌంట్ చేస్తే మనకు 1,20,579 వస్తుంది. ఓకేనా, ప్రెసెంట్లీ. ఓకేనా, so presently recruitment of 1,20,579 vacancies has been taken up so for Indian Railways as per the calendar of 2024 and 2025. okay na, right. So during January to December ante so 2024 job క్యాలెండర్ ప్రకారం ఎన్ని పోస్టులని వీళ్ళు నోటిఫై చేశారు, సో ఎన్ని వాటికి నోటీస్ రిలీజ్ చేశారు, ఎగ్జామ్ కండక్ట్ చేశారు అని దాన్ని చూద్దాం. ఓకేనా, సో యాజ్ పర్ జనవరి టు డిసెంబర్ 2024 జాబ్ క్యాలెండర్, రైల్వే క్యాలెండర్, సో దేర్ ఆర్ 92,116 వేకెన్సీస్ వర్ నోటిఫైడ్. సో ఎన్ని వేకెన్సీ నోటిఫై చేశారు 2024 జాబ్ క్యాలెండర్ లో? 92,116 వేకెన్సీస్ వర్ నోటిఫైడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ALPs, టెక్నీషియన్స్, next ALP technicians, sub inspectors and constables in RPF, JEs, so as well as paramedicals and NTPC UG, NTPC graduate and NTPC undergraduate. So అదే విధంగా ministerial and isolated and level 1, that is group D. So ఎన్ని నోటిఫై చేయాలి? 92,116. ఇందులో 30+ వేకెన్సీ సంబంధించిన గ్రూప్ డి లెవెల్ 1, సారీ, ఇప్పుడు ప్రెసెంట్ గా ఎగ్జామ్ నడుస్తుంది, ఇక్కడ చెప్పారు, అది కూడా చెప్పారు చూడండి. ఓకేనా, అండ్ యాజ్ వెల్ యాజ్ ద CBT1 ఫర్ 59,678. సో ఇక్కడ మనం ఆల్రెడీ ముందే చెప్పినాము. సో 59,678 సంబంధించిన పోస్ట్ హ్యావ్ బిన్ కంప్లీటెడ్. సో సక్సెస్ఫుల్ గా CBT1 అయిపోయింది, కొన్నిటికి CBT2 కూడా అయిపోయింది, కొన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా కూడా వెళ్ళాయి. ఓకేనా, సో డీటెయిల్ గా చెప్పారు చూడండి. సో డీటెయిల్ గా ఇది 2024 డాటా. సో CBT1 ఫర్ ALP 18,799 అయిపోయింది. సో CBT1 ఫర్ టెక్నీషియన్ 14,298 వేకెన్సీస్ అయిపోయింది. అండ్ JEs 7,951 అయిపోయింది. అండ్ RPF SI 452 వేకెన్సీస్ కంప్లీటెడ్. అండ్ RPF కానిస్టేబుల్ 4,208 కంప్లీటెడ్. అండ్ పారామెడికల్ 1,376 కంప్లీటెడ్. అండ్ సో NTPC గ్రాడ్యుయేట్, దట్ ఈస్ 8,113 కంప్లీటెడ్ CBT1. And so NTPC undergraduate 3,445 vacancies completed.
అండ్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ 1036 CBT1 కంప్లీటెడ్. సో ఇక్కడ CBT2 గురించి అప్డేట్ కూడా చెప్పారు. సో 2024 ఇది 92,116 ఇది 2024 క్యాలెండర్ ప్రకారం. ఇది ఎప్పటిదండి 2024 క్యాలెండర్ ప్రకారం. సో ఇక్కడ చూడండి CBT2 ఫర్ ALP JEs అండ్ NTPC గ్రాడ్యుయేట్. ఓకేనా, ఇంకా NTPC అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఎప్పుడు ఉంది, December 20 ఉంది. ఓకేనా, సో NTPC అండర్ గ్రాడ్యుయేట్ CBT2 ఎప్పుడు ఉందండి మనకు December 20 ఉంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఓకే, సో ALPకి ఇంతమంది క్యాండిడేట్స్ CBT2కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇన్ని సిటీస్లో అన్ని లాంగ్వేజ్లో పెట్టినామని చెప్పారు. అది నో ఇష్యూస్. సో కంప్లీటెడ్, ఇది డాటా అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ సో JEE CBT2 కూడా సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సో గ్రాడ్యుయేట్ కూడా ఇంతమంది అపేర్ అయ్యారు, కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ALP CBAC కూడా అయిపోయింది. ఎంతమంది అటెండ్ అయ్యారు, 1,32,044 మెంబర్స్. ఇది కూడా అయిపోయింది. సో CBAC కూడా అయిపోయింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ గ్రూప్ డి అటెండ్ కూడా మేము ఆల్రెడీ నడుస్తున్నామో చెప్పారు ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా. సో CBT ఫర్ 32,438 వేకెన్సీ, దట్ ఈస్ లెవెల్ 1 అంటే గ్రూప్ డి. సో కమెన్స్డ్ ఫ్రమ్ November 27 అంటే నడుస్తుంది. November 27 నుంచి Jan 16 వరకు వెళ్ళిపోతుంది, క్లోజ్. తర్వాత మీరు ఇక్కడ చూడండి, సో ఇన్ అడిషన్ యాజ్ పర్ యాన్యువల్ క్యాలెండర్ ఫర్ 2025 any vacancies, so 28,463 vacancies so have been issued. ఓకేనా, సో notifications for 28,463. సో 2025 ఇప్పటి వరకు, సో ఇప్పటి వరకు అంటే సో మీరు NTPC గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ALP, అదేవిధంగా JEs, టెక్నీషియన్స్, పారామెడికల్స్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సో 28,463. ఇది ఎప్పటిది 2025 జాబ్ క్యాలెండర్ లో ఇప్పటి వరకు అన్నారు అంతే. ఇదే ఫైనల్ కాదు, ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు. ఓకేనా, రైట్. సో 28,463 వేకెన్సీస్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఓకేనా, సో అందులో ALP వచ్చేసింది. సో ALP వచ్చేసింది అండ్ ఇంపార్టెంట్ అప్డేట్, ALP గురించి మనం ఆల్రెడీ వీడియో కూడా చేశాము. సో ALP వచ్చేసింది, నోటిఫై చేశారు. సో ALP 2025 సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరిది ఫామ్ వాళ్ళు కన్సల్ట్ చేశారు, ఎవరి ఫామ్ యాక్సెప్టెడ్, నాన్ యాక్సెప్టెడ్. సో మీకు ఈరోజు ఆల్రెడీ అయిపోయింది, కూడా చెప్పేసారు, వచ్చేసింది. నెక్స్ట్ సో టెక్నీషియన్స్ కూడా మనకు ఫామ్ ఫిల్లింగ్ అయిపోయింది. సో పారామెడికల్ కూడా ఫామ్ ఫిల్లింగ్ అయిపోయింది. సెక్షన్ కంట్రోలర్ ఫామ్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ JEE సో ఎక్స్టెండ్ చేశారు, JEE December 10 వరకు ఉంది ఫామ్ ఫిల్లింగ్. ఓకేనా, దీని యొక్క ఫామ్ ఫిల్లింగ్ December 10 వరకు ఉంది. ఓకే, దీని యొక్క ఫామ్ ఫిల్లింగ్ December 10 వరకు ఉంది. అండ్ సో NTPC గ్రాడ్యుయేట్ అండ్ NTPC అండర్ గ్రాడ్యుయేట్ December 4 తోని క్లోజ్ అయిపోయింది. ఓకేనా, రైట్. అయిపోయిందా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇలా అయిపోయింది కదా, మీరు ఇక్కడ వరకు ఆగండి. నెక్స్ట్ నేను మీకు జాబ్ క్యాలెండర్ చూపిస్తాను. సో ఓకేనా, 7 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ సంబంధించిన ఇప్పటి వరకు అయిపోయింది. సో మీరు సో ఇది 28,000 ప్లస్ 92,000 మీరు మొత్తం ఓవరాల్ గా మీరు కౌంట్ చేసుకుంటే సో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇది 1,20,579 వేకెన్సీ అయితే మీరు రెండు యాడ్ చేయండి. 2024 జాబ్ క్యాలెండర్ 92,116, అదేవిధంగా 2025 28 సంథింగ్ మీరు యాడ్ చేస్తే సో మొత్తం 2024 జాబ్ క్యాలెండర్ సంబంధించి 1,20,570. ఇది ఎప్పటి వరకు, సో పార్లమెంట్ లో చెప్పేంత వరకు. అయితే మరి సో మీరు 2025 జాబ్ క్యాలెండర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి గ్రూప్ డి ఉన్నదా లేదా, గ్రూప్ డి నోటిఫికేషన్ 2025 జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఉన్నదా లేదా ఇది చూడండి, ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా, సో ఇప్పటి వరకు అయితే అగ్రిగేట్ చేస్తే మీరు మొత్తం కౌంట్ చేస్తే 1,20,000 అయిపోయిందండి. ఓకేనా, 500 అయిపోయింది. ఇప్పుడు చూడండి, సో దిస్ ఈస్ జాబ్ క్యాలెండర్ ఫర్ 2025. చూడండి, సో యాన్యువల్ క్యాలెండర్ for the year 2025 for recruitment through RRBs, various RRBs. ఓకేనా, సో ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, మీరు జాగ్రత్తగా దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఐడియా వస్తుంది. చూడండి, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ALP లీజ్ అన్నారు, లీజ్ చేసినారు. సో టెక్నీషియన్ లీజ్ చేసినారు, ఇది 2025. ఓకేనా, సో ఇక్కడ మీకు క్లారిటీ చెప్తున్నాను. సో ALP రిలీజ్ అయిపోయింది. సో ఈ పీరియడ్ లో ఏప్రిల్ టెక్నీషియన్ రిలీజ్ అయిపోయింది. సో NTPC గ్రాడ్యుయేట్ రిలీజ్ అయిపోయింది, ఫామ్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. సో NTPC అండర్ గ్రాడ్యుయేట్ రిలీజ్ అయిపోయింది, ఫామ్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. సో JEE కూడా రిలీజ్ అయిపోయింది. సో రేపు మాపు ఇంకా 3 days లో December 10 కల్లా JEE కూడా అయిపోతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ సో పారామెడికల్ కూడా ఆల్మోస్ట్ పారామెడికల్ కూడా మనకు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో లెవెల్ 1 ఇప్పుడు చూడండి,
సో మనకి ఇది టైం పీరియడ్ ఏంటిది? సో ఇన్ బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్లో మనకు రావాలి. సో లెవెల్ 1 అంటే ఏంటిది? గ్రూప్ డి. లెవెల్ 1 అని అంటే ఏంటిది? ఇది గ్రూప్ డి. ఓకేనా? సో గ్రూప్ డి. సో లెవెల్ 1 లో మనకు గ్రూప్ డి అండ్ మినిస్ట్రియల్. సో మినిస్ట్రియల్ సంబంధించిన ఆల్రెడీ సో దీనికి అప్లోడ్ పోస్ట్ నోటిఫై అయినాయి, వీటికి అప్లోడ్ వచ్చింది. సో రేపు మాపం మినిస్ట్రీ కూడా రాబోతుంది. సో గ్రూప్ డి అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థమైంది? సో గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మనకు ఉంది అని అర్థం. ఓకేనా? సో గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మనకు ఉంది. సో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది మనకు యాక్చువల్లీ ఎందుకు రాలేదు అంటే సో డ్యూ టు సో కోర్టు కేసు తెలుసు కదా. గ్రూప్ డి సంబంధించిన మన ఐటీఐ వర్సెస్ 10th వర్సెస్ ఐటీ సంబంధించిన కోర్టు కేసు అనేది చాలా పోస్ట్ పోన్ అవుతూ సో ఊపర్ నుంచి అవుతూ కొంచెం మనకు అలా జరగడం జరిగింది. సో దాని వలన సో గ్రూప్ డి సో అర్హత విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రిలీజ్ చేయన్నా వద్దా అనే యొక్క డిఫరెంట్ డైలమాలో ఉండడం జరిగింది. సో అందుచేత గ్రూప్ డి అనేది నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. బట్ సో ఈ డిసెంబర్లో ఖచ్చితంగా అవుతుంది. ఈ డిసెంబర్లో ఓకేనా? సో ఈ డిసెంబర్లో మీకు ఆల్మోస్ట్ సెకండ్ వీక్ కల్లా ఓకేనా? సో సెకండ్ వీక్ ఎండింగ్, 2nd to 3rd వీక్ ఓకేనా? ఈ మధ్యలో 2nd to 3rd వీక్ మధ్యలో మీకు ఈ గ్రూప్ కి సంబంధించిన షార్ట్ నోటీస్ ఖచ్చితంగా రాబోతుంది. ఓకేనా? సో గ్రూప్ కి సంబంధించిన షార్ట్ నోటీస్ ఖచ్చితంగా రాబోతుంది. మరి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి గ్రూప్ డి అంటే ఈసారి 25 నుంచి ఓకేనా? సో 25 నుంచి 30,000 ఓకేనా? సో 25 నుంచి 30K మధ్యలో మీకు ఏమంటారు వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో 25 నుంచి 30,000 వరకు మీకు వేకెన్సీ ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా. సో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది మనకు రాబోతుంది. ఓకేనా? సో దీని ప్రకారం మీరు రియలైజ్ అవ్వచ్చు. సో రైల్వే గ్రూప్ డికి సంబంధించిన 2025 జాబ్ క్యాలెండర్ ప్రకారం సో నోటిఫికేషన్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉన్నది. ఎందుకంటే 2025 మనకు అఫిషియల్గా ఇది డాటా. సో అఫిషియల్గా మనకు సో ఈ టైం పీరియడ్ లో మనకు ఈ రెండు రిలీజ్ అవ్వాలి. సో ఇప్పుడు రెడీగా ఉన్నది ఏంటి? మినిస్ట్రీలో రెడీగా ఉంది. సో లెవెల్ 1 ఒకటే పెండింగ్ లో ఉంది. ఓకే, ఎందుకంటే రీసెంట్ గా మినిస్ట్రీకి సంబంధించిన 312 సంథింగ్ ఏదో నోటిఫై చేశారు. సో రిలీజ్ చేస్తాం అన్నట్టు అది అప్డేట్ కూడా వచ్చింది. అన్ని ఆర్ఆర్బీస్ హెడ్స్ కి పంపించారు. ఓకేనా? క్లోజ్. ఇప్పుడు రైల్వే గ్రూప్ డి సంబంధించి నెక్స్ట్ పెండింగ్ లో ఉంది. గ్రూప్ డి మాత్రమే పెండింగ్ లో ఉంది. సో ఖచ్చితంగా ఈ గ్రూప్ డి అనేది ఎందుకు రాలేదంటే డ్యూ టు కోర్ట్ కేసు. ఓకేనా? 2024 జాబ్ క్యాలెండర్ లో ఉన్న రైల్వే గ్రూప్ కి సంబంధించిన కోర్ట్ కేసు వలన ఇది ఆగడం జరిగింది. ఓకేనా? సో అంచేత ఇప్పుడు 2025 జాబ్ క్యాలెండర్ సంబంధించిన గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకు ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు మనకు ఒక షార్ట్ నోటీస్ తో రాబోతుంది. ఎన్ని వేకెన్సీస్ ఏ కథ ఏంటని. ఓకేనా? సిఎస్. సో దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది, ఇచ్చినాము. సో కొత్తగా చూస్తాం మన మిత్రులు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మన యాప్ కూడా ఉంది. యాప్ లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్ లో కింద ఇవ్వడం జరిగింది. అందులో మీకు సో ఏఎల్పికి సంబంధించిన CBT1 CBT2 ఫుల్ క్లాసెస్ ఇచ్చినాము. ఎందుకంటే ఆల్రెడీ ఏఎల్పి అప్లికేషన్ స్టేటస్ కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా మనకు అనౌన్స్ చేస్తారు. సో అదేవిధంగా సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన CBT1 CBT2 క్లాసెస్ కూడా మనం ఆల్రెడీ లాంచ్ చేసినాము. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఛానల్ లింక్ మనకు డిస్క్రిప్షన్లో మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాప్లో మీకు తమిళలో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కింద. అక్కడ ఆ నెంబర్ కూడా కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.